హాయ్ అండి. మధ్యాహ్నం లంచ్‌లోకి పెరుగన్నం చేస్తున్నాను. పెరుగన్నం ఏంటి అక్క అనుకోవచ్చు. ఇంకా కూర వండే ఓపిక లేక పెరుగన్నం చేసేసాను. ఇంకా పొద్దున పూజలోకి పులిహోర చేశాననమాట. అందుకని ఇప్పుడు పెరుగన్నం, పులిహోర లంచ్‌లోకి తినొచ్చు అనేసి చేసేస్తున్నాను. మొన్నెవరో ఒకరు కామెంట్ చేశారనమాట. గుమ్మం ముందు తులసి ఆకులతో డెకరేషన్ చేశారు అనేసి. అవి తులసి ఆకులు కాదండి. అవి మనం పువ్వుల మాలల్లో వేసుకుంటాం కదా, నార్మల్ ఆకు అనమాట. ఆ ఆకుతో డెకరేషన్ అయితే చేసుకున్నాను. పువ్వులు అవి కలిపి నార్మల్ గా డెకరేషన్ అయితే చేశాను. నాకు తెలుసండి తులసి ఆకులు దాటకూడదు, మాల మట్టకూడదు అనేసి నాకు తెలుసు. అందుకనే తులసి ఆకులు కాదనేసి మళ్ళీ వాళ్ళకి రిప్లై అయితే ఇచ్చాను. మళ్ళీ కామెంట్స్ పెడతారనేసి నేను మళ్ళీ కూడా వీడియోస్ చేసి పెడుతున్నాను అనమాట. కామెంట్ పెట్టిన వాళ్ళకి క్లారిటీ అయితే ఇచ్చేసాను. ఈ రోజు ఇంకా పెరుగన్నం చేశాను కదా, శనివారం పులిహోర చేసి నైవేద్యంగా పెట్టేశాను. కొద్దిగా మళ్ళీ పెరుగన్నం కూడా నైవేద్యంగా పెట్టేసి ఇంకా పెరుగన్నం అయితే టేస్ట్ అయితే చూసాను అనమాట. టేస్ట్ చాలా బాగా కుదిరింది. ఇంకా మధ్యాహ్నం లంచ్ లోకి పులిహోర పెరుగన్నం తినేసామన్నమాట. ఎంతమందికి పెరుగన్నం ఇష్టం అనేది కామెంట్ చేయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.